నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గా పూజించి కీర్తించి వేడుతాము. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు. పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపములకు కాంతి ఎప్పుడు వచ్చింది? ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము యొక్క కాఠిన్యము ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు. వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రము చేతనే బదలవుతుంది. కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు. రెండుగా ఉండి ఒకటి కానిది, ఒకటి రెండుగా చేయబడనిది. ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది. అది శివం. ఒక కారు ఉంది, దానికి హార్స్ పవర్ లేదు, అది పరిగెత్తదు. ఏమిటి ఉపయోగం? ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా? దాన్ని ఎవరన్నా వాడుకుంటారా? అది పేరుకి కారు, అది ఎందుకు పనికిరాదండి అంటారు. ఆ వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే, అందుకనే హార్స్ పవర్ అంటాడు, ఆశ్విక శక్తి. ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, కారు అభిన్నము, రెండూ ఒకటే. కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు. అందుకే అవి రెండు కలిసి ఉండి ఉపయుక్తములవుతుంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి, ఒకటై ఉండి రెండుగా చేయబడనివి, రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండు ఉండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు. ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, అమ్మవారిని శక్తిగా చెప్తాం. కాబట్టి ఈ భూమిగా ఉందనుకోండి, ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు, ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు. ఇది ఋషి యొక్క దర్శనం. ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు.